ఈ రోజు ఘనంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు దనసరి సీతక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పీకర్ తో పాటు పాల్గొన్న డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రవిచంద్ర నాయక్, మహబూబాబాద్ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ బూక్యా మురళీ నాయక్. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీలకు గిరిజన బంజారా సోదరులకు పెద్దపీట వేసి వారిని దినదిన అభివృద్ధి చెందేలా వారిలోని ఐకమత్యాన్ని, ఔన్నత్యాన్ని మరియు ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుస్తూ వారికి నిత్యం అండగా ఉంటుందన్నారు. ఆదివాసీలకు అండగా తెలంగాణ సర్కార్ అండగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మంత్రి సీతక్క జాతి ప్రజల కోసం విశేషమైన కృషి చేస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల మంత్రులు, ప్రభుత్వ విప్లు, పలు నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సాఫ్ట్ చైర్మన్లు, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ శాఖల నాయకులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. సీతక్క గారికి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆదివాసీ కష్టాలు తెలిసిన వ్యక్తిగా సీతక్కను అక్కడ పంపిస్తే వారి వెనుకపాటి నుంచి వారి ముందుకు తీసుకెళ్లే ఒక కార్యాచరణ రూపొందించవచ్చనే గట్టి సంకల్పం ముఖ్యమంత్రి గారు మరి అన్ని కోణాల్లో ఆదివాసీ గిరిజన తండాలని, గుడారాలని అన్ని రంగాల్లో మన రవాణా సౌకర్యం కావచ్చు, విద్యుత్ సరఫరా కావచ్చు, మంచినీటి సౌకర్యం, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా ముందు తీసుకెళ్లే కార్యక్రమాలు, ప్రణాళికలు ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఉన్నాయి. అందుకే 17,000 కోట్లు గతంలో ఎన్నడూ కేటాయించని విధంగా మరి గిరిజన ఆదివాసీ శాఖకు కేటాయించడం జరిగింది. మరి దాన్ని పూర్తిగా అమలు చేసే బాధ్యత మా అక్క సీతక్క గారు తీసుకుంటూనే గట్టి నమ్మకం ఉంది. అదేవిధంగా స్పీకర్ గారి డిప్యూటీ ముఖ్యమంత్రి మన భట్టి విక్రమార్క గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. గతంలో ప్రభుత్వాలు దారి మళ్లించినట్టుగా మేము నిధులు మళ్లించమని చెప్పేసి మరి దాన్ని స్పష్టంగా ప్రజలకు తెలిసే విధంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో గిరిజన ఆదివాసీ బిడ్డలు అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్లే కార్యాచరణ మనం ముందు తీసుకెళ్ళాలి. మరి మూలాల నుంచి, మనం గుడాల నుంచి ఆర్థికంగా, సామాజిక